అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టీమ్ along with Siddipet police ఒక notorious house burglar Saddam Ali alias Imran almost 61.7 tolas gold and silver ornaments weight 1.1 kg, total worth 32 lakhs की रिकवरी జరిగింది. Detail of accused Mohammad Saddam Ali alias Imran Ali, son of Qasim Ali, age 25 years. బయటే వెల్డర్ గా పనిచేస్తున్నారు, బోడుప్పల్ హైదరాబాద్. సెకండ్ అక్యూజ్ మొహమ్మద్ అన్వర్ అలీ, సన్ ఆఫ్ కాసిం అలీ, అతను కూడా వెల్డర్ గా పనిచేస్తున్నారు, రెసిడెంట్ ఆఫ్ బోడుప్పల్ హైదరాబాద్. ఈ హిస్టరీ అంటే సద్దాం అలీ ఒరిజినల్లీ నేటివ్ ఆఫ్ హైదరాబాద్. ఆయన ఒక నోటోరియస్ హ్యాబిచువల్ హౌస్ బర్గ్లర్ ఉన్నారు. అతని పైన 53 కేసెస్ ఉన్నాయి ఇన్ ఎంటైర్ తెలంగాణ స్టేట్. హిస్ అసోసియేట్ పోతరాజు ఎలియస్ రాజు, రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్గిరి. 8 offenses సిద్దిపేట్, వరంగల్, గుంటూరు జిల్లాలో చేశారు. ప్రెసెంట్ కేసెస్ ఇన్వాల్వ్మెంట్ లో సిద్దిపేట్ వన్ టౌన్ లో 4 కేసెస్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ లో కేసు ఉంది. 2 కేసెస్ సుబేదారి పోలీస్ స్టేషన్ వరంగల్ లో ఉంది. పట్టాభిపురం గుంటూరు టౌన్ లో కూడా ఒక కేసు ఉంది. ఈ మోడస్ ఆపరెండి గురించి అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ చక్రవర్తి గారు మీకు డీటెయిల్ లో చెప్తారు. ఈ సందర్భంలో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చక్రవర్తి గుమ్మి అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ and South Zone Inspector Task Force S. Raghavendra, V. Narendra, Sri Sailam, Thakiuddin, Chandramohan and all the staff of South Zone Task Force along with Siddipet Police, they have done this excellent work. ఈ సందర్భంలో ఈ రోజు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months కి ఫస్ట్ క్వార్టర్ రివ్యూ ప్రకారం మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇప్పటి వరకు 49 పీడీ యాక్ట్ కి ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. 49 ఈ 49 పీడీ యాక్ట్ లో 5 డెకాయిట్స్ అండ్ రాబర్స్ ఉన్నారు. బూట్ లెగర్స్ 19, వైట్ కాలర్ అఫెండర్ పైన కూడా ఎంఫసిస్ పెడుతున్నాము. అండ్ ఫస్ట్ టైం వైట్ కాలర్ అఫెండర్ కూడా పీడీ యాక్ట్ లో జైల్ కి వెళ్లారు. 3 వైట్ కాలర్ అఫెండర్స్ కూడా దే ఆర్ ఇన్ జైల్ అండర్ పీడీ యాక్ట్. ఇదే విధంగా 7 ప్రాపర్టీ అఫెండర్స్ అండ్ 11 రౌడీ షీటర్స్, టోటల్ 49 కేసెస్ రఫ్లీ అండర్ పీడీ యాక్ట్. సెకండ్ ఈ ఇంపార్టెంట్ విషయం అంటే కరోనా గురించి మీ అందరికీ తెలుసు. లాస్ట్ 1 week 10 days లో 15 days లో కొన్ని నంబర్స్ పెరుగుతుంది. మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా బాంబే, ఢిల్లీ, అహ్మదాబాద్, నాసిక్ అన్ని సిటీస్ లో, సర్టన్ పాకెట్స్ ఆఫ్ హైదరాబాద్ లో కూడా నంబర్ పెరిగింది. ఈ సందర్భంలో గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని ఇనిషియేటివ్, ప్రికాషన్స్, గైడ్ లైన్స్ రెగ్యులర్ గా ఇష్యూ అవుతుంది. అండ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అండ్ నిన్న రాత్రి సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్మోస్ట్ 800 పోలీస్ ఆఫీసర్స్ తమిళనాడు ఎలక్షన్ కోసం 20 buses లో వెళ్లారు. సో ఈ అందరు ఆఫీసర్స్ కి కూడా స్పెషల్ బ్రీఫింగ్, కౌన్సిలింగ్ కూడా జరిగింది. అండ్ ఎలక్షన్ డ్యూటీ తర్వాత మళ్ళీ రాగిన తర్వాత అందరికి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. ఈ సందర్భంలో ప్రెస్ తరఫు నుంచి, మీడియా తరఫు నుంచి అందరు పబ్లిక్ కి ఒక మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాష్ అన్ని రెగ్యులర్ గా ఫాలో చేయండి సో దట్ వీఆర్ సేఫ్ అగేన్స్ట్ కరోనా. ఈ క్వార్టర్లీ రివ్యూలో ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం బయటికి వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months కలెక్టివ్ క్వార్టర్లీ రివ్యూ ప్రకారం హైదరాబాద్ సిటీ పోలీస్ లో
కోర్టు తరఫు నుంచి ట్రయల్ కేసెస్ లో 12 మేజర్ కన్విక్షన్స్ వచ్చింది ఇన్ సెన్సేషనల్ కేసెస్. 12 కన్విక్షన్స్ లో ఈ నేను చెప్తున్నాను 5 year అండ్ అబవ్ కన్విక్షన్. టోటల్ కన్విక్షన్ చాలా ఉన్నాయి, 50 పైన ఉన్నాయి. బట్ 5 year అండ్ అబవ్ జైలు శిక్ష గురించి నేను చెప్తున్నాను. ఇదిలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ 2 కేసెస్ లో, ఒక నల్లకుంట, ఒక ఉస్మానియా యూనివర్సిటీ 20 years, దట్ ఈస్ ఆల్సో వెరీ రేర్. 20 years కి రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఒక అబిడ్స్ పోలీస్ స్టేషన్, ఒక ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ 12 years ఇంప్రిజన్మెంట్ 1 అండ్ 10 years ఇంప్రిజన్మెంట్ 2. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఈ కరోనా వ్యాధి కోసం, అంటే బికాస్ ఆఫ్ దాట్ కోర్ట్స్ వర్ ఆల్సో నాట్ వర్కింగ్. దేర్ వాజ్ ఎ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో, డిలే ఇన్ చార్జ్ షీట్ ఆల్సో, డిలే ఇన్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ ఆల్సో, అంటే డిలే ఇన్ అవర్ టీమ్ గోయింగ్ అవుట్ సైడ్ బికాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాజ్ నాట్ దేర్. వేరే సిటీస్ లో కూడా కరోనా ఫియర్ ఉంది. సో అవర్ పీపుల్ వర్ నాట్ గోయింగ్ ఫ్రీక్వెంట్లీ టు అదర్ టౌన్. బట్ ఈ జనవరి 2021 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఈక్వల్ యాజ్ ప్రీవియస్ ఇయర్స్ ఎలక్షన్, నాట్ ఎలక్షన్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ఈ సందర్భంలో వీ హ్యావ్ గాట్ దిస్ గుడ్ కన్విక్షన్స్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా. సో నేను అందరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కి ఎంటైర్ సిటీ తరఫు నుంచి హ్యాపీ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మన కోర్ వర్క్ ఉంది ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ కేసెస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఈ 12 కన్విక్షన్ ఇది ఒక గర్వకారణం. We are committed to the safety and security of public, and that is why I want to share this. That's all. హిందీలో చెప్పాం, తర్వాత ఏమో గురించి చక్రవర్తి గారు చెప్తున్నారు మీ అందరికీ. नमस्कार. हैदराबाद सिटी पुलिस साउथ जोन टास्क फोर्स की तरफ से सिद्दीपेट पुलिस स्टेशन के साथ मिलकर ये इस केस में जो मेन अक्यूज है मोहम्मद सद्दाम अली एलियस इमरान, रिसेंटली लगभग 8 हाउस ब्रेकिंग का केस किया था, नाइट हाउस ब्रेक, जिसमें कि सिद्दीपेट, गुंटूर और वारंगल कमिश्नरेट के केसेस हैं. इसके ये रहने वाला बोडुप्पल हैदराबाद का है और वेल्डर का काम करता है. इसका जो दूसरा साथी है मोहम्मद अनवर अली सन ऑफ कासिम अली, वो भी बोडुप्पल हैदराबाद का रहने वाला है. ये नोटोरियस क्रिमिनल के ऊपर अभी तक लगभग 53 केसेस हैं हाउस बर्गलरीज के पूरे तेलंगाना स्टेट में. और उसका एक एसोसिएट पोत राजू जो कि मलकाजगिरी का रहने वाला है, ये दोनों मिलकर 2015 में क्राइम शुरू करे और उसमें गोपालपुरम पुलिस स्टेशन की तरफ से 2018 में पीडी एक्ट में डिटेंशन भी हुआ था. और उसके बाद अक्टूबर 2020 में ये जेल से बाहर आने के बाद दोबारा क्राइम शुरू किया, जिसमें कि सिद्दीपेट, वारंगल और गुंटूर कमिश्नरेट में 8 हाउस बर्गलरीज ये लोग किए, जिसमें कि गुंटूर पट्टाभिपुरम पुलिस स्टेशन, वारंगल सूबेदारी पुलिस स्टेशन, काकतिया यूनिवर्सिटी पुलिस स्टेशन, सिद्दीपेट 2 टाउन पुलिस स्टेशन, सिद्दीपेट 1 टाउन पुलिस स्टेशन के केसेस भी इन्वॉल्व हैं. ये पूरे ऑपरेशन में हमारे एडिशनल डीसीपी टास्क फोर्स चक्रवर्ती गुम्मी और उनके साथ टास्क फोर्स की पूरी टीम, इंस्पेक्टर ऑफिसर एस राघवेंद्र, वीर नरेंद्र श्रीसाइलम, मोहम्मद हकीउद्दीन, के चंद्रमोहन और सिद्दीपेट पुलिस के ऑफिसर्स मिलकर ये केस का डिटेक्शन किए. आज के इस मौके पे आप लोगों को मैं फर्स्ट क्वार्टरली रिव्यू के बारे में भी कुछ बताना चाहता हूं. जैसा कि आप जानते हैं, हैदराबाद सिटी पुलिस प्रिवेंटिव डिटेंशन एक्ट पीडी एक्ट के तहत जो रिपीट ऑफेंडर हैं, जो हैबिचुअल ऑफेंडर हैं, उनको हम लोग पीडी एक्ट के तहत अरेस्ट करके जेल में भेजते हैं. और अभी तक ये फर्स्ट क्वार्टर में 49 रिपीट ऑफेंडर्स को हम लोगों ने अरेस्ट किया है, जिसमें कि पहली बार व्हाइट कॉलर ऑफेंडर्स के ऊपर भी
नजर रखा गया और 3 व्हाइट कॉलर ऑफेंडर को पीडी एक्ट के तहत जेल भेजा गया। उसके अलावा रॉबर्स, डेकॉइट्स टोटल 5, ड्रग और बूटलेगर्स में जो डील करते हैं 19, प्रॉपर्टी ऑफेंडर्स 7, राउडी शीटर्स 11। ये मेजर कैटेगरी है। इसके अलावा भी छोटे छोटे 1-2 कैटेगरी के केसेस हैं, लेकिन ये मेजर कैटेगरी है। इसके बाद मैं आप लोगों से रिक्वेस्ट करना चाहता हूं कि ये कोरोना का जो अभी दोबारा थोड़ा नंबर ऊपर गया है, गवर्नमेंट की तरफ से पूरी प्रिकॉशन अरेंजमेंट्स सब ऑलरेडी हो चुकी है। हमारे डिपार्टमेंट में भी लोग अलर्ट हैं। सीपी ऑफिस से हर पुलिस स्टेशन में मास्क, सैनिटाइजर्स का उसका एक फ्रेश राउंड ऑफ डिस्ट्रीब्यूशन भी हुआ। और अभी जो कल रात में हैदराबाद सिटी से लगभग 800 पुलिस ऑफिसर्स तमिलनाडु में जो इलेक्शन के लिए गए बसेस में, लगभग 18 या 20 बसेस में गए हैं, तो उनको भी काउंसलिंग करके उनको सब समझाकर भेजा गया है और आने के बाद सबकी टेस्ट भी होगी। इसके अलावा एक और चीज मैं आपसे कहना चाहूंगा, जिसमें कि 5 साल से ज्यादा की सजा हुई है, इसमें 2 लाइफ सेंटेंस भी है। लाइफ सेंटेंस नालागोंडा पुलिस स्टेशन और उस्मानिया यूनिवर्सिटी के केसेस में मिला। 20 इयर्स का रिग्रेस इम्प्रिजनमेंट एबिट्स पुलिस स्टेशन और उस्मानिया यूनिवर्सिटी के पुलिस स्टेशन के केसेस में हुआ। 12 इयर्स का कन्विक्शन एक केस में हुआ और 10 इयर्स का कन्विक्शन 2 केसेस में हुआ। तो जैसा कि आप जानते हैं 2020 ईयर में कोरोना के कारण हमारी इन्वेस्टिगेशन थोड़ी धीमी हो गई थी। पुलिस ऑफिसर्स बाहर कम जा रहे थे, दूसरे शहर में भी जाना, होटल में रुकना, पब्लिक ट्रांसपोर्ट यूज करना, ये सब की थोड़ी मनाही थी लॉकडाउन के समय और 2020 में कोरोना के समय। तो 2021 शुरू होने के समय एक हम लोग नए जोश के साथ शुरू किए और ये फर्स्ट क्वार्टर में ये बहुत अच्छा रिजल्ट रहा, जिसके लिए मैं तमाम पुलिस ऑफिसर को बहुत बहुत बधाई देता हूं। नाउ ఈ కేసు గురించి నేను అడిషనల్ డీసీపీ చక్రవర్తి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ నోటోరియస్ రిపీట్ ఆఫెండర్ ఎంఓ గురించి, తర్వాత పబ్లిక్ కి కొన్ని అడ్వైజరీ, కొన్ని గైడ్ లైన్స్, క్రైమ్ ఎట్లా ప్రివెంట్ చేయాలి, హౌస్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఈ గురించి మీ అందరితో షేర్ చేస్తాను. చక్రవర్తి. నమస్తే అండి. సార్ చెప్పిన విధంగా ఈ సద్దాం అలీ అనే అతను చాలా హ్యాబిచువల్ అఫెండర్. ఇతనికి గతంలో 53 కేసులలో ఇతను నేరం చేయడం జరిగింది. అయితే ఈ 2020 అక్టోబర్లో ఎప్పుడైతే రిలీజ్ అయ్యాడో అప్పటి నుంచి కూడా ఒక 8 కేసులు సిద్దిపేట, వరంగల్ టౌన్లో చేయడం జరిగింది. అలాగే గుంటూరులో కూడా వెళ్ళడం. అయితే ఇతను లాస్ట్ ఇయర్ 2020లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది నల్లకుంట అండ్ చిల్కల్గూడ ఏరియాలో చేసినప్పుడు. అయితే హైదరాబాద్లో చేసింది మొత్తం ఐడెంటిఫై అయిపోయాడు అండ్ ఇతన్ని చేసిన వెంటనే మేము పట్టుకుంటున్నాము. అయితే ఇది దాటి హైదరాబాద్ దాటి వరంగల్, సిద్దిపేట అండ్ గుంటూరులో కూడా చేశాడు. అయితే మాకు సీసీటీవీ ఫుటేజ్ రావడము, అలా ఐడెంటిఫై చేసి సిద్దిపేట పోలీస్ తోటి, వరంగల్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసి ఇతన్ని పట్టుకొని ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ కొన్ని ఏరియాస్లో ఐడెంటిఫై చేసి రాత్రిపూట ఈ రిచ్ కాలనీస్ ఉన్న దాంట్లో ఇతను టార్గెట్ చేసి ఒక హౌస్ని టార్గెట్ చేసి ఆ హౌస్ బ్రేక్ చేసి సింపుల్ రెగ్యులర్ ఏమో ఇది. అయితే ఇది కాకుండా పబ్లిక్కి సూచనలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కెమెరాస్ పెట్టుకోవాలి. కెమెరాస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇమీడియట్గా వితిన్ చాలా కేసెస్ మేము 24 hours లోపల కూడా డిటెక్ట్ చేశాము. ఇంకోటి ఈ ఆల్ పోలీస్ స్టేషన్స్ పక్కన స్టేట్ ఏపీలో కూడా ఈ కెమెరాస్ ఉండడం వల్ల ఈ ఫాస్ట్గా ఈ వీడియో షేర్ చేయడము అండ్ అక్యూజ్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి, స్ట్రీట్కి అన్నిటికీ కూడా పెట్టుకోవాలని కోరుతున్నాను. महंगे रिहायश गांव में जो है ये चोर चोरी करता था, तो कौन से एरियाज को जो है ज्यादातर वो आइडेंटिफाई करके चोरी करता था? ఇది
మీరు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ నల్లకుంట ఉంది, చిలుకలు కూడా. అదే కాకుండా ఇప్పుడు సుబేదారి అనేది వరంగల్లో చాలా సెంట్రల్ జోన్ కిందకి వస్తుంది. అది కూడా కొంత తెచ్చుకోవాలి. సుబేదారి, హన్మకొండ, వన్ టౌన్, అలాగే సిద్దిపేట వన్ టౌన్, ఇవన్నీ టౌన్స్లోనే ఎక్కువ చేస్తున్నాడు. ఎక్కడైతే బస్సు ట్రైన్ యాక్సెస్ ఎక్కువ ఉంటుందో అది టార్గెట్ చేస్తుంది. Mostly not in Hyderabad. హైదరాబాద్లో చేసేవాడు, అయితే హైదరాబాద్లో మేము పట్టుకోవడం జరిగింది. సో అందుకే దొరికిపోతున్నాడని వేరే ప్లేస్లో. ఇంతకు ముందు హైదరాబాద్ నుంచి పీడీ యాక్ట్ జరిగింది. ఏ పోలీస్ స్టేషన్? గోపాల్పురం పోలీస్ స్టేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Every time